నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. రాజకీయం అంటేనే వ్యూహాలు, ప్రతి వ్యూహాలు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ధర్మం, న్యాయం పాటించడం ఎంత ముఖ్యం. 3 పార్టీలు కలిసి ఒక భారీ విజయాన్ని సాధించాయి. ఆ విజయం తెచ్చిన అధికారంలో కూటమి ధర్మం ఎంతవరకు అమలవుతోంది? విపక్షాలను మించిన విమర్శలు మిత్రపక్షం నుండి ఎదురైతే అది కూటమికి సమస్యగా మారదా? 15 ఏళ్లు కూటమి కలిసి ఉండాలంటూ అధినేతలు చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు ఏమాత్రం పొంతన లేదు. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్గా నిలిచింది. ఒకరిపై మరొకరు రోడ్డుకెక్కుతున్నారు. మాకేంటి అనే ఆధిపత్య పోరాటం తారాస్థాయికి చేరింది. ఇంతకీ ఎక్కడ ఈ చర్చ? అసలు ఎందుకు ఈ చర్చ? ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసి అధికారంలోకి వచ్చాయి. ఎన్నికల సమయంలో ఈ 3 పార్టీలు ఏకతాటిపై నిలబడి వైసీపీని ఓడించాలనే లక్ష్యాన్ని సాధించాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఐక్యత ఏమైందనే ప్రశ్న ఉద్భవిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా 2 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. అటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూటమి మరో 15 ఏళ్లు కొనసాగాలని పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమని, అలాగే పార్టీల మధ్య ఐక్యత కోసమని వారు ప్రచారం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. మా రూటే సపరేటు అంటున్నారు చాలా మంది స్థానిక నాయకులు. మా రాజ్యంలో మేమే రాజులం అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉంది. సమన్వయం దెబ్బతింది. ఆధిపత్యం కోసం పోరాటం సాగుతోంది. పరస్పర గౌరవం దూరమైంది. ఒకరిని మరొకరు కూటమిలో కలిసి ఉన్నాం అనే విషయం మరచి రోడ్డెక్కుతున్నారు. ఈ పరిస్థితులు కూటమిలో దాగి ఉన్న లుకలుకలను బయటకు తీసుకొచ్చాయి. ఈ విభేదాలు ప్రత్యేకంగా నర్సరావుపేట జిల్లాలో తీవ్ర రూపం దాల్చాయి. 2024 ఎన్నికల్లో ఈ జిల్లాలో 3 పార్టీలు కలిసి వైసీపీని ఒక్క సీటు కూడా లేకుండా చేశాయి. అయితే తక్కువ సమయంలోనే నాడు కనిపించిన ఐక్యత ఇప్పుడు చెడింది. ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ మధ్యకాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూటమిలో దాగి ఉన్న విభేదాలను భగ్గుమంటున్నాయి. టీడీపీ నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుపై జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ తీవ్ర విమర్శలు చేశారు. జనసేన కార్యకర్తలకు, నేతలకు ఎమ్మెల్యే పని చేయడం లేదని ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో జనసేన పదవులు కేటాయింపులు లేవని, కనీసం ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ధర్మాన్ని నర్సరావుపేటలో పాటించడం లేదని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు తన నియోజకవర్గంలో జనసేనకు ఇచ్చిన ప్రాధాన్యత ఎక్కడా లేదని చెబుతున్నారు. తన పార్టీ కంటే జనసేనకు అధికంగా పదవులు కట్టబెట్టానని ఆయన అంటున్నారు. జిలానీ ఎంపీ కృష్ణదేవరాయలను అడ్డుపెట్టుకుని తనను బద్నాం చేస్తున్నారని ఎమ్మెల్యే అరవింద్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిలానీ వెనక తమ పార్టీ ఎంపీ నాటకం ఆడిస్తున్నారని ఆయన ఆరోపించారు. జిలానీ నేరుగా టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు కొత్త కుంపట్లను రాజేస్తున్నాయి. జనసేన పార్టీని ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నారని, ఏ పని అడిగినా పవన్ కళ్యాణ్తో చెప్పించాలని అనడం ఏంటని నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే సహకరించకపోవటం వల్లనే తాము నిస్సహాయంగా ఉండాల్సి వస్తుందని రగిలిపోతున్నారు. నమ్ముకున్న జన సైనికులకు న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు చేసిన నిస్వార్థ సేవను టీడీపీ ఎమ్మెల్యే మర్చిపోయారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీలోని కొంతమంది టీడీపీలోని దుష్టశక్తులు విడగొట్టి తమ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కనీసం తిరుపతిలో స్వామివారి దర్శనానికి లెటర్ కూడా నోచుకోలేని దురదృష్టకర పరిస్థితిలో జనసేన పార్టీ ఉందని వాపోయారు. ఈ ఆరోపణలు కూటమిలో ఉన్న అశాంతిని స్పష్టంగా చూపిస్తున్నాయి. జిలానీ ఆరోపణల ప్రకారం ఎమ్మెల్యే సహకారం లేకపోవడంతో జనసేన కార్యకర్తలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇది వారిలో అశాంతిని, అసంతృప్తిని పెంచుతోంది. టీడీపీ ఎమ్మెల్యే ఈ 2 ఏళ్ల కాలంలో జనసేన నేతలకు ఏం చేశారో చెప్పాలని మిత్రపక్ష పార్టీ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సవాల్ చేస్తున్నారు. సచివాలయంలోని ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతిమయం అయిపోయిందంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అక్కడంతా టీడీపీ నాయకుల పెత్తనమే కనబడుతుందని ఫైర్ అవుతున్నారు.
అక్కడ మంచి చెడు లేదని మండిపడ్డారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ అసలే లేదని, డబ్బుంటే చాలు అని పనులు చేస్తున్నారంటూ అధికార కూటమి నేత వ్యాఖ్యానించడంతో పరిస్థితి అర్థమవుతోంది. ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి. అవినీతి, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఒక మిత్రపక్షం నుండే వ్యక్తమవడం కూటమిలో ఉన్న అశాంతికి నిదర్శనం. జిలానీ చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. మిత్రపక్షం నుండి ఇలాంటి విమర్శలు రావడం ప్రభుత్వంపై విశ్వసనీయతను తగ్గిస్తుంది. కూటమి ధర్మం పాటించడం ఎంత ముఖ్యమో అలాగే పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కూడా ముఖ్యమని ఈ వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయి. జిలానీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వార్డుల పంచాయతీలకు జనసేన పార్టీ నామినేషన్లు వేస్తుందని అల్టిమేటం జారీ చేశారు. తమను బెదిరించలేరు, ఎవరూ ఏమీ చేయలేరు, హైకమాండ్ చెప్పినా వినే పరిస్థితి ఉండదని మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు కూటమిలో రాబోయే ఘర్షణలను సూచిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు ఎంతవరకు విజయవంతమవుతాయనే ప్రశ్న ఉద్భవిస్తోంది. 3 పార్టీలు కలిసి ఒకరితో ఒకరు పోటీ చేస్తే అది కూటమికి సమస్యగా మారదా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నర్సరావుపేట నియోజకవర్గంలో పరిస్థితులపైన కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడంతో ఇప్పుడు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి కూటమి పెద్దలు ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దుతారా, చూసి చూడనట్లు వదిలేస్తారా అనేది కీలకంగా మారుతోంది. ఈ ఘర్షణలు కూటమి ఐక్యతకు పెద్ద పరీక్ష అని చెప్పుకోవాలి. స్థానిక ఎన్నికల్లో ఈ విభేదాలు తీవ్రరూపు దాల్చితే అది కూటమి మనుగడకే ప్రమాదంగా మారవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో కూటమి ధర్మం అనేది ఒక క్లిష్టమైన అంశం. 3 పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకోవడం ఎంత ముఖ్యమో అలాగే క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య పరస్పర గౌరవం, సమన్వయం ఉండటం కూడా అంతే ముఖ్యం. నర్సరావుపేటలో జరుగుతున్న పరిణామాలు కూటమిలో దాగి ఉన్న అశాంతిని, ఘర్షణలను బయటపెట్టాయి. ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిలానీ మధ్య ఘర్షణ ఒక ఉదాహరణ మాత్రమే. కూటమి పెద్దలు ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు, వారు ఐక్యతను ఎలా కాపాడుకుంటారు అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఐక్యతకు పెద్ద పరీక్ష కానున్నాయి. ధర్మం వర్సెస్ ఆధిపత్యం, ఈ పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.